ఇప్పుడే రాఖీలు తీసుకొని వచ్చాను. రక్షాబంధన్ కదా ఈరోజు, రాఖీలు కట్టాలి మా తమ్ముళ్ళకి. ఇగో చిన్న తమ్ముడు వచ్చాడు, బేగా అక్క కట్ట టైం అయిపోతుంది, ట్యూషన్కి వెళ్ళాలి అని అన్నాడు. నేను ట్యూషన్ ఎగ్గొట్టాడు ఈరోజు. రాఖీ పండగ కదా అని చెప్పి నేనే కట్టించుకోవాలి ఫస్ట్ అని చెప్పాడు. అందుకే ఫస్ట్ నేనే కట్టేస్తున్నాను, ఎవరికి కట్టలేదు. నేను ఫస్ట్ మా చిన్న తమ్ముడికి కట్టాను. ఎంత బుద్ధిమంతుల్లా కట్టించుకుంటున్నాడు చూడండి. వాడంత బుద్ధిమంతుడు ఎప్పుడు ఉండదు, కానీ నేను ఎంత గోల ఎక్కడా ఉండదు. ఆశీర్వాదం తీసుకోరా అంటే వాడు గోల ఆడ మొక్కుంటున్నాడు. నాకన్నా పెద్దాన్ని కాకపోతే దగ్గర తీసుకోవాలిరా అని చెప్తే ఎలా అని అనేసి అన్నాడు. చాక్లెట్ తింటుంది, చాక్లెట్ పెట్టాలి కదా, పెట్టలేదు. స్వీట్స్ ఎందుకు తీసుకురావాలి కదా, స్వీట్స్ ఎవరు తినరు మా ఇంటి దగ్గర, చాక్లెట్స్ ఎందుకు తింటారనేసి చాక్లెట్స్ తీసుకొచ్చింది. ఇక్కడ కుంకుమ పడిపోయింది, పెట్టేటప్పుడు దొరుకుతుంటే పక్కన ఉన్న వాళ్ళేమో ఏ సాంగ్ వేసుకోండి అని అంటున్నారు. చెప్తాను చెప్పండి. ఇప్పుడు కాలంలో వాళ్ళకి రాఖీ కట్టేశాను మా పెద్ద తమ్ముడికి. తమ్ముళ్ళు అంటే వీళ్ళు నా సొంత తమ్ముడు కాదు, సిగ్గుపడుతుంది సొంత అన్నయ్యల కన్నా తమ్ముళ్ళ కన్నా మీదే ఎక్కువ నాకు. అందుకే వీళ్ళకి ఫస్ట్ రాఖీ కట్టేశాను. కట్టేసిన తర్వాత ఇంకో చిన్న తమ్ముడికి కట్టాను, కానీ వాడు ఫొటోస్ తీసుకోలేదు. చిన్నాడు కదా, ఆడు తీసుకోలేదు. వీడు మాత్రం ఆశీర్వాదం తీసుకున్నాడు. బాగా చదువుకోరా, పైకి రావాలి అని చెప్పాను. మా గ్యాంగ్ మొత్తం అస్సు, ఇద్దరు తమ్ముళ్ళు, మా జాను అంటే మా చెల్లి, చిన్న చెల్లి, మా పెద్ద తమ్ముడితో ఒక ఫోటో, తర్వాత మా అస్సుతో ఒక ఫోటో తీసుకున్నాను. అస్సుతో తీసుకుంటుంటే వాడు చూడండి ఎంత స్టైల్ నించున్నాడు అక్కడ. ఈడేంటంటే వెనకాల నుంచి నన్ను లేకుండా ఫోటో తీసుకుంటున్నాడని కర్రట్టుకొని వచ్చాడు. అది కూడా వచ్చింది. మా అన్నయ్యతో ఫొటోస్ తీసుకొని లాస్ట్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు ఇలా గడిచింది. థ్యాంక్ యూ.